అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నంద్యాల జిల్లా శ్రీ అజరాజ్ సింగ్ రాణా సార్ ఆదేశాల మేరకు మా ఆత్మకూరు డిఎస్పీ సార్ రామంజన గైడెన్స్ మేరకు శ్రీశైలంలో మొత్తం 38 విగ్రహాలు పెట్టడం జరిగింది. అందులో 5వ రోజు నిమజ్జనంలో భాగంగా ఈరోజు సుమారు 22 విగ్రహాల నిమజ్జనం జరుగుతుంది. ఈ నిమజ్జనాల కోసం ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా మా సిబ్బందిని పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా బ్లూ కోడ్స్ తిప్పుతున్నాం, మేము కూడా తిరుగుతున్నాం. నిమజ్జనం పాయింట్ అయిన సున్నిపేట డ్యామ్ దగ్గర కూడా సున్నిపేట ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందిని నియమించడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి వాతావరణం లేకుండా, ఎలాంటి గొడవలు లేకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. వినాయక ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా ముందుగానే ఎస్పీ సార్ ఆదేశాల మేరకు డూస్ డోంట్స్ ఏవి చేయాలి, చేయకూడని పనులు, అదేవిధంగా జాగ్రత్తలు, ప్రికాషనరీ స్టెప్స్ అని చెప్పడం జరిగింది. ఈ నిమజ్జనం టైంలో కూడా ఆ వెహికల్ చుట్టుపక్కల ఎవరు లేకుండా, అదేవిధంగా నిమజ్జనం ఊరేగింపు అంతా అయిపోయినాక మహిళల్ని, చిన్నపిల్లల్ని దించేసి ఓన్లీ విగ్రహంతో పాటు కొంతమంది యువకులు మాత్రం పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ఘాట్ రోడ్ కాబట్టి డ్రైవర్లు కూడా కొంచెం అనుభవం ఉన్న వాళ్ళు మాత్రం పెట్టుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా రూట్ బందోబస్తు కూడా వేసుకోవడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.